ఫ్రెండ్స్, డైలీ మనం ఎన్నో పనులు బిజీగా చేస్తుంటాం, కరెక్ట్? బట్ మన మనీ మేనేజ్మెంట్ మాత్రం సింపుల్ గా స్మార్ట్ గా ఉండాలి. లెట్స్ టాక్ అబౌట్ దాట్. ముందుగా సేవ్ ఫస్ట్, స్పెండ్ నెక్స్ట్ రూల్. మనలో చాలా మంది ఇన్కమ్ వచ్చిన తర్వాత ఎక్స్పెండిచర్ పెట్టి ఆ తర్వాత మిగిలిన దాన్ని ఎంతో కొంత సేవింగ్ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ ప్రొఫెషనల్స్ ఫాలో అయ్యేది ఇన్కమ్ మైనస్ సేవింగ్స్ దెన్ ఎక్స్పెండిచర్. అంటే ముందుగా మీ ఫ్యూచర్ కి మనీ సైడ్ లో పెట్టండి, తర్వాత ఎక్స్పెండిచర్ ని ప్లాన్ చేయండి. స్టెప్ 2, ఎమర్జెన్సీ ఫండ్, యువర్ సేఫ్టీ నెట్. లైఫ్ ఎప్పుడు అన్ప్రెడిక్టబుల్ గా ఉంటుంది, అందుకే మినిమం 6 months ఎక్స్పెండిచర్ ని సెపరేట్ గా పెట్టాలి. లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్ లో ఉంచితే బెటర్. దిస్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ఫైనాన్షియల్ స్ట్రెస్. స్టెప్ 3, సింపుల్ బడ్జెట్ 50-30-20 ఫార్ములా. ఈ రూల్ లాంగ్ టర్మ్ డిసిప్లిన్ కోసం పర్ఫెక్ట్. 50% ఎసెన్షియల్ నీడ్స్ కట్టి పెట్టండి, 30% లైఫ్ స్టైల్ కట్టి పెట్టండి, 20% పక్కాగా ఇన్వెస్ట్మెంట్స్ కోసం చేయండి. ఎంత చిన్న చేంజ్ అయినా సరే ఫైనాన్షియల్ కాన్ఫిడెన్స్ ని మ్యాసివ్ ఇంప్రూవ్ చేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఇన్వెస్ట్మెంట్స్ మీద ఫోకస్ చేయండి. స్టెప్ 4, ఇన్వెస్టింగ్ బేసిక్స్. మీ ఇన్కమ్ ఎంతున్నా సరే తప్పనిసరిగా 500 రూపాయలు 1000 రూపాయలతోనే సరే ఈక్విటీ ఎస్ఐపిస్, ఇండెక్స్ ఫండ్స్, పీపీఎఫ్స్, ఎన్పీఎఫ్స్, చిన్నగా గోల్డ్ అలొకేషన్ తో స్టార్ట్ చేయండి. ఈ చిన్న మిక్స్ మీ వెల్త్ ని స్టడీగా గ్రో చేస్తుంది. స్టెప్ 5, సేవింగ్స్ వర్సెస్ ఇన్వెస్ట్మెంట్స్. సేవింగ్స్ సెక్యూర్ చేస్తాయి, ఇన్వెస్ట్మెంట్ మల్టిఫై చేస్తాయి. కాబట్టి వెల్త్ బిల్డ్ కావాలి అంటే ఈ రెండు బ్యాలెన్స్ అవసరం. ఫ్రెండ్స్, పర్సనల్ ఫైనాన్స్ అనేది టఫ్ కాదు, చిన్న చిన్న హ్యాబిట్స్ మీ ఫ్యూచర్ ని పూర్తిగా చేంజ్ చేస్తాయి. కాబట్టి స్టార్ట్ స్మాల్ బట్ స్టార్ట్ టుడే. ఫ్రెండ్స్, ఇలాంటి ఫ్రెండ్లీ అండ్ ప్రొఫెషనల్ ఫైనాన్షియల్ టిప్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ రాబోతున్నాయి. ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు సేవింగ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేయకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను. డైలీ 10 రూపీస్ తో అయినా సరే సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని షురూ చేయండి.